హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ. మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో నేను ఒక ఫోటోని మనం హీరోయిన్ పక్కన ఎలా మ్యానిపులేట్ చేసుకోవాలి, అది మళ్ళీ ఎలా హెచ్డీలో కట్ చేసుకోవాలి అనే ఫోటోని హెచ్డీలో కట్ చేసుకుని అది హెచ్డీ అసలు పిఎన్జీని అసలు హెచ్డీలోంచి పోకుండా ఉంచుకోవడానికి ఎలాగనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మనం పిఎస్సిసి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంటుంది యాప్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫోటో ఎడిటింగ్ అనేది ఎక్కడా తగ్గదు, చాలా బాగుంటుంది. ముందుగా పిఎస్సిసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో లైబ్రరీ, క్రియేటివ్ క్లౌడ్, కెమెరా, బ్లింక్ డాక్యుమెంట్, క్లిప్ బోర్డ్ అని అడిగితే మనం ఫోటో లైబ్రరీ సెలెక్ట్ చేసుకుని గ్యాలరీలో ఉన్న ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్యాలరీలో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను. అక్కడ కింద 3 బార్లు ఉన్నాయి కదా, దాంట్లో కటింగ్ది లైన్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లైన్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని థర్డ్ది చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఆ కింద మీకు యారో మార్క్లో చూపించడం జరుగుతుంది కదా, అది మీరు ప్లస్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేస్తే ప్లస్ మైనస్ మళ్ళీ సెలెక్టివ్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్ మనకి బాగా చివరిన ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని ద్వారా మనం డూప్లికేట్ లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెస్ట్ సైజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. సైజ్ అనేది కొద్ది జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లు అలా పెట్టుకొని ఇమేజ్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈచ్ అండ్ ఎడ్జెస్ కూడా కట్ అవుతాయి. అది ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలా మన ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కట్ చేస్తున్నానో జూమ్ చేసి అలా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం సెలెక్ట్ ఇన్వర్స్ అనేది నొక్కాలి ఫ్రెండ్స్. మనం కట్ చేసుకున్న ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తానికి సెలెక్ట్ ఇన్వర్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. పైన మీకు ఎరమర్తో చూపిస్తున్నాను నేను, అది మీరు చూసుకోండి. సెలెక్ట్ ఇన్వర్స్, అలాగే రిఫైన్ ఎడ్జ్, ఇవన్నీ వాడాలి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను మీకు. రిఫైన్ ఎడ్జ్లో మనకి ఎక్కడైతే కట్ అవ్వలేదో అక్కడ మళ్ళీ ఒకసారి మనం బ్రష్ సెట్ చూసుకుంటే ఆటోమేటిక్గా కట్ అవుతుంది, హెయిర్ అనేది నీట్గా అవుతుంది. సో రిఫైన్ ఎడ్జ్ కూడా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోలో చూపిస్తాను మీకు చాలా క్లియర్గా. ఇలా మనం పిఎస్సిసి 2019లో మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్. నేను చాలా బాగా ఎడిట్ చేస్తున్నానంటే కారణం ఈ యాప్ ఫ్రెండ్స్. ఇది మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి యాప్. అలాగే మన ఛానల్లో ఫ్రీ ఇంట్రోస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ ఆ ఇంట్రోస్ అనేవి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం పిఎస్సిసిలో చేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ ఇన్వర్స్, మళ్ళీ తర్వాత రిఫైన్ ఎడ్జ్, ఈ 2 వాడండి ఫ్రెండ్స్. రిఫైన్ ఎడ్జ్ ఈ 2 వాడిన తర్వాత కట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కట్లోకి వెళ్ళి మీరు కట్ చేసుకోవడం. రిఫైన్ ఎడ్జ్ అనేది చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వాడుతున్నాను. తర్వాత కట్ అనే టూల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఇమేజ్ని డన్ ఉంది కదా ఫ్రెండ్స్, పైన డన్లో మనకి సేవ్ అడుగుతుంది ఫ్రెండ్స్. సేవ్ నొక్కిన తర్వాత మనం గ్యాలరీలో ఎలా సేవ్ చేసుకోవాలి, అది పిఎన్జీ రూపంలో అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అది సేవ్ అయింది. తర్వాత కింద షేర్ ఉంది కదా ఫ్రెండ్స్, షేర్ క్లిక్ చేయండి, సేవ్ గ్యాలరీ. అప్పుడు అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మీరు టిక్ మార్క్ ఇవ్వాలి. జేపీజీ ఆర్ పిఎన్జీలో మనం సేవ్ చేసుకోవాలి. అక్కడ టిక్ మార్క్ ఇచ్చి పిఎన్జీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా మీరు కట్ చేసుకోవచ్చు. నేను హీరోయిన్ ఫోటో కూడా కట్ చేసుకున్నాను. సో అది కట్ చేసి మళ్ళీ మీకు చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ హీరోయిన్ది, లేదంటే హీరోయిన్ పిఎన్జీ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇబ్బందిగా ఉంటే కట్ చేసుకోవడం. సో ఇలా మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత PicsArt అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. PicsArtలో మనం ఫోటో ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. సో నేను బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్టిల్స్ కూడా వాటి ద్వారా కట్ చేసుకొని మీరు చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలాగే కటింగ్స్ గురించి నేను చాలా అన్ని వీడియోస్ చేశాను, మీకు కట్ చేసుకోవడం ఎలా అనేది అవి చూడండి మీకు. తర్వాత మనం హీరోయిన్ గారి ఫోటో యాడ్ చేసుకోవాలి. ఆవిడ ఫోటో మనం నీట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు. ఇలా మనం సింపుల్గా మన ఫోన్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక మంచి ఫోటో ఇలా చేసుకోవచ్చు, ఒక అద్భుతంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇమేజెస్ బాగా అవుతాయి. అంతే, ఇది మనం సేవ్ చేసుకోవడం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది. సో మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాగే నేను ఫ్రీ ఇంట్రోస్ చేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ఫ్రీ అది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.